మోకరించండి. మోకరించిన వారి ప్రాంతం ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు దేవా. అయ్యా, మీ కృప, మీ దయ, మీ కనికర ప్రేమలను బట్టి దేవా, గతించినటువంటి 7 మాసములు తండ్రి నీ యొక్క ప్రేమగల హస్తము చోటు మమ్మ దాసి నీ కౌగిట్లు ఇప్పుడు భద్రపతి సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనములు. అయ్యా తండ్రి, 8వ మాసము 7వ దినమును పునరుత్థాన దినముగా తండ్రి మాకు అనుగ్రహించిన దేవా, నీ పాఠశాలలోకి రావడానికి నిర్మించిన కృపకై వందనములు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరుచున్నాము, ఆరాధన ద్వారా కనపరుచున్నాము తండ్రి. కొద్ది నిమిషములు మా నిమిత్తం మీరు మాట్లాడండి తండ్రి. నేను మాట్లాడితే వ్యర్థము, నా మాట వల్ల ప్రయోజనం ఉండదు. నీ మాటలు తండ్రి ప్రపంచమును నిర్మించింది అయ్యా. నీ మాట తండ్రి లేని వాటిని ఉన్నట్టుగా మార్చగలిగినది ప్రభా. నీ మాట తండ్రి వ్యాధిగ్రస్తుల నుంచి విడుదల చూపించండి అయ్యా. నీ మాట చనిపోయిన వారిని జీవముతో తండ్రి లేవనెత్తింది అయ్యా. నీ మాట తండ్రి పాపములోను లోకములో పడి ఉన్నటువంటి వ్యక్తులు తండ్రి రక్షించింది యేసయ్యా. అట్టి ఘనమైన మాట, బలమైన మాట నిర్మలని బిడల పక్షంగా మీరు మాట్లాడండి తండ్రి. యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని ప్రకటించుకోగా తండ్రి, అంతరాయం ఇంటర్నెట్ వల్ల ఇది ఆట సహాయం చేయండి దేవా తండ్రి. నా నోటికి నూరై ఉండండి, నా పెదవులకి పోరై ఉండండి. నీ బిడలైన వారితో మీరు మాట్లాడి విశ్వాస సహితమైనటువంటి మాటలు తండ్రి, గద్దింపుతో కూడినటువంటి మాటలు దేవా, ఆదరణతో కూడినటువంటి మాటలు తండ్రి మీరు మాట్లాడండి దేవా. మీరు మాట్లాడుచూ ఉండగా తండ్రి ప్రభా 3 దినములు అనపానములు మాని తండ్రి కూర్చున్నట్లుగా దేవా అయ్యా తండ్రి, నీ బిడ్డలు తండ్రి వినే మనసులను గురించి ప్రభా ద్వారా తండ్రి వారికి కావలసిన రీతిలో ప్రభా ఆత్మీయ ఎదుగుదలను గురించి కృప చూపి సహాయం చేసి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి తారీఖు 7వ తారీఖు 8వ నెల 7వ తారీఖు. ఇంకా కేవలము 7 నెలలు పూర్తి అయిపోయి 5 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకో 2 నెలలు 3 నెలలు పోయిన దగ్గర నుండి ఏముంటాయి? మనం 3 నెలలు పోయిన దగ్గర నుండి మరలా ఎప్పుడు క్రిస్మసా, ఎప్పుడు నూతన సంవత్సరమా అని మరలా ఎదురు చూస్తాం. క్రిస్మస్ ప్రసంగాలు, క్రిస్మస్ ఆటలు, క్రిస్మస్ పాటలు. దేవుని బిడ్డలారా, 8 నెలలు ఎన్నో భయానకమైన పరిస్థితులు, భయంకరమైన విపత్తుల నుంచి దేవదేవుడు క్షేమంగా కాసి కాపాడి 8వ మాసంలో మనం తీసుకొచ్చిన దేవదేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రసంగ అంశం రాసుకోండి. నీ గురించి దేవుని నీకు ఎలా తెలుస్తుంది? నీ గురించి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఎలా తెలుస్తుంది? ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆమె దేవుని మాటలు, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మీకు నేను ఈరోజు తెలియపరుస్తాను. బహుశా ఆ వ్యక్తి లాంటి జీవితమే మన దగ్గర కలిగి ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకుందాం. ఆ వ్యక్తి గురించి మనం పరిశీలించగలిగినట్లయితే, ఒకేసారి వెలుగులోకి వచ్చాడు. వెలుగులోకి వచ్చి తాను దేని నిమిత్తమైతే మీరు మాడవలసిన వచ్చినట్లుందా? కావట్లేదా? సరే, దేని నిమిత్తమైతే పట్టబడ్డాడు, దేని నిమిత్తమైతే తెలుసుకున్నాడు, దేని నిమిత్తమైతే యేసు ప్రభువుని అంగీకరించాడు, తన దేవుని పనిలోకి వచ్చాడు, నాటి దినం మొదలుకొని ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నాడో పొరపాటును కూడా వెనకడుగు వేయలేదు. అనేకులు వెనకడుగు వేశారు, ఆయనతో ఉన్నవారు, ఆయనతో నడిచినటువంటి వారు. కానీ ఆ వ్యక్తి పొరపాటును కూడా పక్కకు చూడలేదు. పక్క ఆలోచనలు కలిగి లేనటువంటి వ్యక్తిగా ఈ రోజున నేను ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి, ఆ వ్యక్తి ఒక దైవ సేవకుడిని వెంబడించాడు. దైవ సేవకుడిని ఆయన వెంబడించాడు. దైవ సేవకుని వెంట నడిచాడు. సేవకుడు ఏదో చెప్తే దానికి ముందుకు వెళ్ళేవాడు తప్ప వెనక్కి లాగేవాడు కాదు.
ఉన్నట్లుండి వంట రానటువంటి వ్యక్తిని పాస్టర్ గారి గురించి వంట చేయమన్నాడు అనుకో, నాకు రాదు అని తప్పించుకోలేదు. ఏం చేశాడు? తన శక్తి కొలది ఏం చేశాడు? యూట్యూబ్ పెట్టుకొని ముందు ఉల్లిపాయలు వేయాలి అమ్మా, తర్వాత నూనె వేయాలి, తర్వాత ఏం చూడాల. దేవుడి సేవకుడు చెప్పాడు కనుక నేను అలాగే దానిని ఫాలో అవుతాను అని వండటం మొదలుపెట్టి. వంట గురించి చెప్తున్నారంటే వంట ఎంత డేంజర్ తెలుసా మీకు? డేంజరేనా? చాలా డేంజర్, చాలా డేంజరా, చాలా డేంజర్ నిజంగా. ఎంత కార్యక్రమం చేసినా వంటకు వచ్చి వంట చేసే వాళ్ళ దగ్గరే విలువ పేరుతే బాంబులను తుస్సుమని గాలి తీసేస్తారు. మీరు వంట మాట ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే వంట అంత డేంజర్. యుద్ధం చేయడమే ఈజీ, అవునా కదా చెప్పండి? యుద్ధం చేయడం ఈజీయా అమ్మా? అలా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి అంటున్నాడు, ఇదిగో మన కొరకు సైన్యాన్ని సిద్ధపరచు. వాళ్ళేం నేర్పర్లు కాదు. ఈయన ఒక్కడంటే బాగాలే ఉంది, అయితే ఒక్కడైతే నీ అంటూ వస్తానయా? వదిలినప్పుడు వదిలి కొంచెం ఈ పని చేయమనంటే ఏం మాట సరే వేస్తానని చెప్తాడు. ఊరు మొత్తాన్ని తీసుకురామంటే ఏమంటాడు? నేను ఒక్కడంటే మీరు చెప్పింది తింటా కానీ ఊరు మొత్తాన్ని తీసుకురా నా వల్ల ఏమైందని అంటాం కదా. వచ్చేది ఏమంటాడు? అలాగేనయ్యా. సమకూర్చాడా? ఎక్కడ ఈయన గురించి రాయబడింది అని అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం గురించి రాయబడి ఉంది. ఆ రాయబడిన వ్యక్తి పేరు ఏంటంటే యెహోషువ. ఆ రాయబడిన వ్యక్తి పేరు యెహోవా. మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఇక్కడే, మొట్టమొదటి పరిచయం ఆయన పేరు ఇది అని వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తి ఇతనే. అప్పటికి అతని వయసు ఎంత అంట? 40 సంవత్సరాలు. ఇంకో 40 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడండి? ఇంకొక 40 సంవత్సరాల పాటు పరిచర్య చేశాడు. 40 సంవత్సరాల పాటు పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నేను పరిచర్య చేస్తున్నాను, పని చేస్తున్నాను తప్ప ప్రయోజనము లేదు, ఏ విధంగా నాకు దీవెనకరంగా లేడు, ఏ విన బాధ్యతలు నాకు అప్పచెప్పట్లేదని ఎప్పుడు ఆయన శనగల గొనగల. పక్కన నుండి శనిగారా? శనిగారు. పక్కన ఉన్నోడు గొణిగారా? గొణిగారు. పక్కన ఉన్నోడు పక్కగా తప్పిపోయారా? తప్పిపోయారు. పక్కన వాళ్ళు అడుగుడు తొలిగారా? తొలిగారు, నశించిపోయారు. ఇప్పుడు మొట్టమొదటిగా పరిచయం అయింది ఇక్కడే ఇతను. మొట్టమొదటిగా పరిచయం అయి మొట్టమొదటిగా ఆయన దగ్గర క్రమంగా పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తికి మోషే గారు ఇచ్చినటువంటి అధికారం ఏంటి తెలుసా? సేనాధిపతి. అంటే సేనాధిపతి అంటే ఏంటి? సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధపడే వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే, మనం జాగ్రత్తగా పరిశీలించినటువంటి వ్యక్తి ఇతను ఎప్పుడు ఏ సైన్యంలో ట్రైనింగ్ పొందినట్లేదు, భక్తులు కూడా లేవని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఏ యుద్ధానికి వీడు సమకూరినటువంటి గారు కానీ లేదా ఐగుప్తి సైన్యంలో పనిచేసిన అనుభవం కానీ వీరి జీవితంలో వీరికి లేదు. ఐగుప్తి సైన్యంలో యెహోషువ గారు పనిచేసినట్లు కానీ ఐగుప్తి సైన్యంలో ఇశ్రాయేలు ప్రజలు పనిచేసినట్లుగా కానీ పరిశుద్ధ బైబిల్లో మనం ఎక్కడ చూడలేదు. చరిత్రకారుల దగ్గర కూడా ఎక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి విషయాలు దొరకలేదు. జాగ్రత్తగా రెండు దేవుని మాటలు. అయితే దేవుని సేవకుడి దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి పని, ఒక గొప్ప పని నాకు చెప్పాడు. రెడీ అవుతానని చెప్పి వెళ్ళాడు. చూడండి, మోషే గారు కొండ ఎక్కుతా ఉంటే కొండ ఎక్కే వరకు ఆయన్ని వెంబడించి వెళ్ళాడు. పెద్దల మధ్యలో ఆగిపోయారు, ప్రజలు కింద ఆగిపోయారు. కానీ మోషే గారంతలో మోషే, ఇదిగో యెహోషువ నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పేంత వరకు కూడా ఆయన్ని వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ప్రభువు దగ్గరికి, తండ్రి అయిన దేవుని దగ్గరికి 10 ఆజ్ఞలు రాస్తుంటూ ఉంటే 40 దినములు ఉపవాస ప్రార్థనలోకి ఆయన వెళితే గాఢాంధకారపు చీకటిలోకి ఆయన వెళ్ళి అక్కడ దేవుడితో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఆగు అని చెప్పిన తర్వాత ఆగాడే తప్ప ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. పాస్టర్ గారు ఏం పని చెప్తాడో ఆ పని చేయాలి. పాస్టర్ గారు ఏం పని చెప్తాడో ఆ పని చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి, మోషే గారు గురించి గారికి చాలా బలహీనతలు ఉన్నాయి. ఏంటి ఆ బలహీనతలు? ఈయన నత్తోడు, ఈయన మనం చెప్తే మన మీద ఏదేంటి, ఈయన మాట్లాడటం రాదు, ఈయన చెప్తే మన మీద ఏదేంటి నాగేడా? ఆగలా. ఈయన భార్య అయిన మాట ఏందో మనం చెప్తే ఏంటంటే నాగేడా? ఆగలా. వీరు పిల్లలు ఈయన దగ్గర లేరు, ఈయన చెప్తున్నట్టు నాగేడా? ఆగలా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తుంది,
నీవు దీవించబడాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుని ప్రణాళిక పట్ల నీవు పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడాలి అంటే ఎవరిని చూడకూడదమ్మా? దేవుని ప్రతినిధి. దేవుని ప్రతినిధి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటారా? గవర్నమెంట్కి ప్రతినిధులు ఉన్నారు, తెలుసా మీకు? గవర్నమెంట్కి ప్రతినిధులు ఉన్నారు. మన గవర్నమెంట్, మన నాయకులు ఎవరో? మన ముఖ్యమంత్రి గారు. మన ముఖ్యమంత్రి గారి చేత ప్రతినిధులు మన గ్రామంలో సంచరిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మెడికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఎవరికండి? ఆ పైన ఉన్నటువంటి నాయకునికి వీళ్ళు ప్రతినిధులు. సేవకుడు ఎవరికి ప్రతినిధి? దేవునికి ప్రతినిధి, దేవుని మాటకు ప్రతినిధి. దేవుని మాటను, దేవుని వర్తమానాన్ని తీసుకుని వచ్చేవాడు ఈ లోకంలో. ఆ వర్తమానాన్ని ఈ లోకంలో తెలియపరిచేవాడిని అంబడించారు. ఇప్పుడు వీళ్ళు తెలియపరిచేవాడిని అంబడిస్తూ ఆయన బలహీనతల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూస్తూ, తనకి ఇవ్వబడిన అధికారం వైపు చూస్తూ ఆయనకు లోబడి ఆయన ఏది చెప్తే అది నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం వచ్చేసరికి ఆయన 13వ అధ్యాయం అంటాడు, ఇదిగో యెహోషువ, మీ యొక్క గోత్రంలో మిమ్మల్ని తీసుకుని పెద్దగా ఉన్నవారికి మిమ్మల్ని పంపిస్తున్నాను, నేను పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళి వేగి చూసినామంటే, సరే మీరు చెప్పినట్లే నేను వింటానన్నాడు. వెళ్ళాడు, చూశాడు, వచ్చాడు. అయ్యా మీరు చెప్పినట్లే ఉందయ్యా అక్కడ. కొంతమందికి ఎట్లా చెబుతున్నారు? దేవుని బిడ్డలు కొంతమందికి 12 మంది ఉంటే 12 మందికి వాక్యం అర్థం అవ్వదు. ఒకరికో లేక ఇద్దరికో మాత్రమే దేవుని వాక్యం అర్థమవుతుంది. సంఘంలో 100 మంది ఉంటే 100 మంది దైవ సేవకులు, ఒకరో లేక ఇద్దరు దేవుని సేవకులు అవుతారు. దేవుని బిడ్డల గుర్తించండి జాగ్రత్తగా. ఎందుకు ఒకరు ఇద్దరు అవుతారు, మిగతా వారు ఎందుకు అవ్వరు అని అంటే, శ్రద్ధ కలిగి శ్రద్ధతో ఆయన్ను అనుసరించట్లేదు, ఆయన్ని వెంబడించట్లేదు. శ్రద్ధ కలిగి శ్రద్ధతో ఆయన్ను అనుసరించట్లేదు, ఆయన్ని వెంబడించట్లేదు. సేవకుని బలహీనతలో, సేవకుని కష్టాలు, సేవకుని భారాలు చూసి ఈయనే సరి చేసుకునేడు, మనకేమి ఇవ్వగలడు, ఈయనే సరి చేయలేడు, మనకేమి ఇవ్వగలడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొప్ప గొప్ప పని చేసినట్టు ప్రతి సేవకునికి శరీర బలహీనతో, మానసిక బలహీనతలు అనేకములు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు పనిని సంపూర్తి చేసి దేవుని యందు బల నమ్మకమైన మంచి దాసుడు అని సాక్ష్యం పొందారు. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యాన్ని పొందారు. అయితే ఈ రోజు నేను మీతో చెప్పబో మాట, ఈ వ్యక్తి గురించి ఎందుకు అంతగా పరిచయం చేయాల్సి వస్తుంది అని అంటే, చూడండి, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాడు. వెళ్ళినటువంటి వ్యక్తి వచ్చి చెబుతున్నటువంటి సమాచారం, ఏమని సమాచారం చెబుతున్నాడు? అయ్యా మా ఏలినవాడా అంటే, దేవుని సేవకుల తర్వాత సేవకునిగా నా మీద పరిపాలన చేస్తున్నటువంటి గురువు గారు మీరు ఎలాగైతే చెప్పారో సేమ్ అలాగే ఉంది. ఎలా చెప్పాడు ఆయన? మీరు కట్టినటువంటి ఇళ్లను, మీరు వేయినటువంటి తోటలను, మిమ్మల్ని మీరు జయించే సైన్యం ఎలా ఉంటుంది అని అంటే, మీరు పొందుకోబో ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఈజీగా వచ్చేదిగా ఇస్తే నేనైనా సాధించేయగలన ఆలోచనలు. నువ్వేదైతే గెలవలేవో, నీ వల్ల ఏదైతే కాదు, అది నీ చేత నేను చేపిస్తా. ఏం చేపిస్తారంటే దేవుడు ఎప్పుడైనా మనల్ని ఏం చేపిస్తాడు? ఏం చేపిస్తాడు చెప్పండి? ఏం చేపిస్తాడండి? ఈజీగా దాటేది కాదు. సైకిల్ ఎవరైనా దొక్కేస్తారు, సైకిల్ దొక్కటం కాదు. నేను ఫ్లైట్ నడిపిస్తాను దేవుడు చెప్తాడు. ఫ్లైట్ నడిపిస్తావా ప్రభా? ఏ ప్రభాను చెప్పేది అంటాం ఏంటి? అవిశ్వాసం. ఫ్లైట్ నడిపిస్తావు ప్రభు, నువ్వు నడిపించగలవయ్యో, నువ్వు గ్యారెంటీ నడిపిస్తావు. నమ్ముటమే విశ్వాసం. చూడండి, ఈ 10 మంది ఉన్నారు పక్కన. ఈ 10 మంది సైకిల్ దొక్కి సైకిల్ ఆలోచనలోనే ఉన్నారు. ఆ ఇద్దరు ఉన్నారు చూసారు, ఇద్దరులో ఈయన ఉన్నాడు కదా, ఎంతున్నాడు? అయ్యా నా ఏలినవాడా గురుగారు, మీరు చెప్పింది చెప్పినట్లుగా ఉంది అక్కడ. మీరు చెప్పినట్టు తోటలు, మంచి తోటలు బాగున్నాయి. మీరు చెప్పినటువంటి మనుషులు, ఉన్నత దేవుడు, గొప్పవాళ్ళు, బలం కలిగిన వారు, మీరు చెప్పినట్లే ఉంది. మీరు చెప్పినట్లు చూపిస్తున్నటువంటి ఇల్లు మనం కట్టలేనటువంటిది, ప్రయాసపడండి, మీరు చెప్పినట్లే ఉంది గురువుగారు అని ఆయన చెప్పిన మాటకు విధేయత చూపుతూ నడిచాడు. దేవుడు బిడ్డలు ఇక్కడ విషయాన్ని గమనిస్తూ ఉంటే మనం అంతా బాగానే ఉంది. ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉన్నాడు, చెప్పినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. మరి ఏంటి ఆయనకు ప్రయోజనము? ఏంటి ఆయనకు ఉపయోగము? దేవుని బిడ్డలు చూడండి, ఎప్పుడూ కూడా తనకు నాయకుడు అవ్వాలనుకోలేదు, పరిపాలకుడు అవ్వాలనుకోలేదు, నడిపించాలనుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయనతో
పరిచర్య చేస్తున్న ఆ శిష్యుడిని చావకుండా చేద్దామని కూడా ఆయనకు ఆలోచన లేదు. ఎవరికి? మోషే గారికి ఆలోచన. దేవుని బిడ్డలారా, చాలా మంది దైవ సేవకులకి తన దగ్గర పనిచేసే సేవలో విశ్వాసులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలో, ఎలా ఉంటారని ఆలోచన ఎప్పుడు ఎవరికి ఉండదు. ఆమె కుటుంబం బయట ఎలా ఉంటుంది? ఎవరికి ఉండదు. చూడండి, ఈ వ్యక్తి నేను చెబుతున్నటువంటి ఈ యొక్క యెహోషువ గారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, ఒక సేవకుడుగా వచ్చాడు, సేవకుడుగానే పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సేవకుడుగానే పంపించిన చోట ప్రతి చోట స్వబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, దేవుని యందు భయభక్తులు నిలుపుతూ, కలిగిన దాంతో సంతృప్తి పడుతూ, సమాధాన పడుతూ, ఆ పనిని బట్టి ఆనందిస్తూ చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఒక మాట చెప్పాడు. చూడండి ఒకసారి, ఆ మాట ఏంటి అంటే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. జాగ్రత్తగా రండి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? యెహోషువ గారితో చెప్పట్లా. ఎవరితో చెప్తున్నారు? దేవుడు తన దాసుడైనటువంటి మోషే గారితో చెప్తున్నాడు. దేవుడు తన దాసుడైనటువంటి యెహోషువ గారి గురించి చెబుతున్నాడు. ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? తనకు పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఎలా మీకు బయలుపడద్దో ఈ రోజు మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో తీసుకురావడమే నా యొక్క ఉద్దేశము. దేవుని యొక్క చిత్తము, మీ జీవితం పట్ల దేవుని యొక్క ఆలోచన, మీ జీవితం పట్ల, మీ కుటుంబ జీవితం పట్ల, మీ బిడ్డల పక్షంగా దేవుని యొక్క ఆలోచన ఎలా ఉన్నది అనే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో చెప్తాడు? మొట్టమొదటిగా ఆయన సేవకుడైనటువంటి మోషే గారితో చెప్తున్నాడు. చూడండి, నేను చెప్తున్నాను, చూడమ్మా. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి వీరు వారికి చేయనట్లు 31:5 నాన్న 5వ వచనం నుండి కలిగి ధైర్యముగా నుండి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి 5వ వచనం నుంచి 7వ వచనం చదువుతున్నా. 5వ వచనం చదువుతున్నావా? చదువు. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. యెహోవా ఈ ప్రజలను 5వ వచనం నుంచి ఒకసారి చూడు. నీకు 5వ వచనం 8వ వచనం వరకు. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని అంతటిని బట్టి నీవు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. భయపడకుము, విస్మయమునొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పిన. ఎవరెవరితో చెప్తున్నారు ఇప్పుడు? ఎవరెవరితో చెప్తున్నారు అమ్మా? 31వ వచనం 1వ వచనం చూడాలని ఉంటుంది. 3వ వచనం చూడ ఒకసారి. ఏమంటాడు? ఈ మాటలు చెప్పి చాలించి వారితో ఇట్లను, నేడు నేను 120 ఏండ్ల వాడినై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చి పోవచ్చుండు ఉండలేను. యెహోవా ఈ అర్థాన్ని దాటకూడదని నాతో సెలవిచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా
దాటిపోయి ఆ జనులను నీ ఎదుట ఉండకుండా నశింపజేయనట్లు నీ వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు, యెహోవా సెలవిచ్చినట్లు, 3వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందర దాటిపోవును. ఎవరు చెప్తున్నాడు దేవుడు? మొట్టమొదటిగా 3వ వచనంలో ఏం చెప్తున్నాడండి? 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? 3వ వచనంలో ఎవరితో చెప్తున్నాడు? ఎవరి గురించి చెప్తున్నాడు? యెహోషువ గురించి చెప్తా ఉన్నాడు. యెహోషువ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా. ఇదిగో నాకు 120 సంవత్సరాలు వచ్చాయి ప్రభా, వీళ్ళు అనేక 40 సంవత్సరాలు అనేక తిప్పలు పెట్టారు, నన్ను బాధలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, నేను పడని బాధ లేదు ప్రభా. ఎవరు నడపడానికి? ఇశ్రాయేలు ప్రజలను. నిజంగా ఆయన చాలా ధన్యుడు అనుకోవాలండి. ఎవరైనా? మోషే గారు, దేవుని సేవకుడు. 20 మంది 30 మంది సంఘాన్ని నడిపించడానికి పాస్టర్ గారికి తల ప్రాణం తోక వస్తూ ఉంది. ఆరాధన మొదలు పెట్టినప్పుడు కొంతమంది వస్తూ ఉంటే ముగింపు ప్రార్థనలోకి కొంతమంది వస్తూ ఉన్నారు. నిజంగా ఆయన 40 లక్షల మంది 4 లక్షల మంది కాలు బలాన్ని, పురుషులు స్త్రీలు కాక పిల్లలు కాక ఒకే ఏళ్ళతో పిలిచాడు అంట, ఒకే దాంతో వెళ్ళిపోయాడంట. ఎంత బాధపడి ఉంటాడు, అరిసేవుడు ఎరుతుంటాడు, గోలు చేసేవాడు గోటంటూ, మరి ఏళ్ళకి గొడవలు, ఈ గొడవలు సరి చేసేవాడు గొడవలు సరి చేస్తూ ఉంటాడు. ఎంత ప్రయాసపడి ఉంటాడు కదా ఆయన, ఎంత బాధపడి ఉంటాడు కదా. ఈ 40 సంవత్సరాల్లో ఆయన పెట్టినటువంటి బాధలు ఇశ్రాయేలు ప్రజలు వర్ణాతీతం, చెప్పలేము. 1-2 బాధలు కాదు. నీళ్ళు దగ్గర సమయానికి నీళ్ళు లేకపోయినా ఆయన మీద గొడవే, టయానికి భోజనం లేకపోయినా ఆయన మీదే గొడవే, తినడానికి మాంసం లేకపోయినా ఆయన మీదే గొడవే, ఎండ ఎక్కువైనా ఆయన మీదే గొడవే, చలి ఎక్కువైనా ఆయన మీదే గొడవే. అమ్మా చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి స్థలం లేకపోయినా ఆయన మీదే గొడవే. ఎన్ని గొడవలు భరించడం. ఒకనొక టైం అప్పుడైతే వీళ్ళు నేను భరించడానికి ముందు కూడా చంపమన్నాడు. ఇన్ని బాధలు పడినటువంటి మోషే గారు అంటున్నాడు, అయ్యా నాకు 120 సంవత్సరాలు వయసు వచ్చి ఈ 40 సంవత్సరాల్లో వీళ్ళు పెట్టని బాధ లేదు, ప్రతి బాధ పడుకుంటూ వచ్చారు. మరి నెక్స్ట్ ఎవరు ప్రభా నా తర్వాత అన్నాడు. నెక్స్ట్ ఎవరు ప్రభా నా తర్వాత అన్నాడు. నెక్స్ట్ ఎవరు ప్రభా? 40 సంవత్సరాలు నేను పడినటువంటి ప్రయాస, బాధ, కష్టం మొత్తం నువ్వు చూసావు, నీకు అర్థమైంది. నా తర్వాత నెక్స్ట్ ఎవరు ప్రభా అన్నాడు. దేవుడు ఏం చెప్తున్నానండి? నెక్స్ట్ యెహోషువ. యెహోషువకు తెలుసా విషయం? తెలియదు. యెహోషువకి ఈ విషయం తెలుసా? తెలియదు. దేవుని బిడ్డలారా, నీ జీవితము నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, కానీ పాపం అప్పుడు చేసే పని ఏంటి? అప్పుడు ఆయన చేసే పని ఏంటండి? ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షపు గుడారం ఓడవటం కాదు, ప్రత్యక్షపు గుడారం బయట చీపురు తీసుకుని ఓడవటం, చీపురు తీసుకుని ఓడవటం, మండలం ఏమన్నా ఉంటే మందిరం చుట్టూ పేగటం. అంటే ఎవరు చేసే పనులు? బదిలీ చేసేలాంటి పనులు. అమ్మా అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి చేస్తున్నాడు కాబట్టి పని చేసిన వ్యక్తిని గురించి చేయాలి, మాట్లాడాలి. ఎవరికైనా చేస్తున్నారు? ఎవరికైనా చేస్తున్నాడు ఆయన? ఎవరు చేయాలని చేస్తున్నారు? సరే మీరు ఊడ్చారు అనుకుందాం. ఎవరి కోసం ఊడుస్తున్నారు? ఎవరికైనా ఊడుస్తున్నారు మీరు? ఆ పని చేసి సంతృప్తి పడతా ఉన్నారు. ఆ పని చేసి సంతృప్తి పడతా ఉన్నారు. ఏ పని చేసావని? ప్రభా నువ్వు నాకు ఇచ్చిన యోగ్యత పై నీకు వందనాలయ్యా అని చెప్పి ఊడుతా ఉన్నారు. రాణి అందరికంటే ముందు వచ్చి ప్రార్థన చేస్తాం. ఎవరికని చేస్తాం? దేని కొరకు ప్రార్థన చేసేది ఇప్పుడు రావట్లేదు లేండి, అంటే ఆపరేషన్ చేసుకుంటు కాదు. ఎందుకని చేస్తా ఉంది? దేని గురించి? దేని గురించని? దేవా నేను నన్ను క్షేమంగా తీసుకుని వచ్చినందుకు నీ మందిరంలోకి ముందు వస్తున్నాను తండ్రి, నాకు తోడుగా ఉండి నా కుటుంబానికి కాపుదలగా ఉన్నందుకు గాను, మేము క్షేమంగా ఉన్నందుకు నీ పాదసన్నిధిలోకి వచ్చాను ప్రభువా అని. మరి ఇంకొకళ్ళు ఇంకొక పని చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తా ఉన్నారు? ఏంటి ఈయన అక్కడి నుంచి వస్తాడు, ఏదో చామీనని దొబ్బుతాడు, మొత్తం మనకు పట్టిందా? మన ఇల్లే మనకు చికాకుగా ఉంది, కానీ మన ఇల్లు చూస్తేనే దూరుకులేం, కానీ మీరు మందిరం చూసామా అనుకుంటున్నామా? ఆలోచన కలిగి ఉన్నామా? యెహోషువ అటువంటి ఆలోచన కలిగలేడండి. యెహోషువ గారు అటువంటి ఆలోచన కలిగలేడు. ఇస్త్రాగులు ఎత్తమంటే నేను ఇస్త్రాగులు ఎత్తేనా? అలా అన్ని ఇస్త్రాగులు ఎత్తేసేవాడు. మీకు విషయం తెలుసా? ఓ మాస్టర్ గారు చెప్తున్నాడు, మీరు యథార్థమైనటువంటి సాక్ష్యం. మీటింగ్ 3 రోజులు పెట్టారంటండి.
3 రోజులు మీటింగ్ పెట్టారట. జాగ్రత్తగా దేవుని మాట. 3 రోజులు దేవుని మీటింగ్ పెడితే 3కి భోజనాలు పెట్టారంట. అక్కడ సుమారుగా వచ్చిన వాళ్ళు 15 నుండి 20 వేల మంది వచ్చేవాళ్ళంట. భోజనాలు అయిపోతే ఇస్తారు ఎత్తారు కదా, అరిటాకులు ఎత్తడానికి బొట్లో వేసుకుని వెళ్తా ఉంటే తల మీద పెట్టుకుంటే నీరు ఇట్లా కారిపోతా ఉండేయంట. అయ్యా పాపం బాగా పేదవాడేమో పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ కుర్రోడు ఏం చదువుకున్నాడో తెలిస్తే మనకు తెలిసిన దాంట్లో చిన్న జాబ్ ఇద్దాం అనుకున్నాడు. ఎంత మీటింగ్ అయిన తర్వాత ఆ కన్వీనర్ అంటే సభలో మీటింగ్ పెట్టుకున్నాడు ఏం తెలుసయ్యా, ఈ 3 రోజుల నుంచి నేను చూస్తా ఉన్నాను, ఒక వ్యక్తి నిర్విర్యామముగా ఎవరు చెప్పకుండా, ఎవరితో పోటీ పడకుండా, పని దొంగలాగా తిరగకుండా, నాకెందుకు నాకేం అవసరం అనుకోకుండా, ఇంటిలో పని కంటే బహు భక్తితో క్రమంతో చేశారయ్యా. ఆయన ఒకసారి తీసుకురామని చెప్పాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ తీసుకొచ్చిన పర్సన్ ఏదైనా అంటే అన్నాడు. అవునన్నాడంట. అయ్యా నీ గురించి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నువ్వేం చేస్తావని అడిగితే పాస్టర్ గారికి షాక్ జరిగిందంట. ఏ షాక్ జరిగింది చెప్పమంటారా? ఆ పని చేసినటువంటి వ్యక్తి ఎవరు అనుకుంటారు? ఒక మండలాన్ని శాసించే అధికారి, మండల ఎంఆర్ఓ. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి షాక్ అయిందంట. అయ్యా మీరు ఎంఆర్ఓ అయ్యింది ఏం చేస్తానంటే చెప్పారంట, అయ్యా ఈరోజు నేను ఈ పని చేస్తూ ఉన్నా కానీ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకుని నీ పని చేస్తూ ఉన్నానే తప్ప దేవుడు చేయట్లేదయ్యా అని చెప్పాడంట. మరలా 3వ సంవత్సరం మీటింగ్కి వెళ్ళేసరికి మరలా సేమ్ అదే పని చేస్తానంట. ఇది ఎంఆర్ఓగా అనిపిస్తాయి, ఈసారి ఎంఆర్ఓ కాదయ్యా ఆయన ఆర్డీఓ అయ్యాడనంట. దేవునికి స్తోత్రం. అంటే ఇది కలెక్టర్ తర్వాత కలెక్టర్. దేవుని బిడ్డ, నువ్వు చేసే ప్రతి పని ఆయన జీవగ్రంథం ఆయన పక్కన. ప్రపంచంలో ఎవరికి చేసినా మర్చిపోతారే తప్ప దేవుడు ఎప్పుడు మర్చిపోయే వ్యక్తి కాదు. యెహోషువ బహునిష్ట కలిగి భయభక్తులు కలిగి పనిచేస్తున్నాడు. అమ్మా యథార్థమైనటువంటి సాక్ష్యం ఏది బొల్లు కోసమో సరదా కోసమో చెప్పే మాటలు కాదు, ఏదో దొంగ మాటలు చెప్పే మాటలు కాదు. కావాలంటే ఆ సాక్ష్యాన్ని మీకు వినిపిస్తా, ఆ పర్సన్ కూడా మీకు చూపిస్తా. ఆ సాక్ష్యాన్ని మీకు వినిపిస్తాను, ఆ పర్సన్ కూడా మీకు చూపిస్తాను. ఆయనకి ఏం చేయాలో ప్రార్థన చేయాలో అర్థం కాక, అయ్యా బోధ నువ్వు కాదయ్యా నాకు చేసేది, నీ దగ్గర నుండి నేను నేర్చుకోవాలని సేవకులు చెప్పారు కదా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, యెహోషువ గారి జీవితం ఒక సేవకుడుగా వచ్చాడు, ఆయన దగ్గరికి పరిచారకుడుగా వచ్చాడు. మీకు విషయం తెలుసా అండి, మొన్న నేను డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను మచిలీపట్నం. ఆయన భోజనం పెట్టి మా కాళ్ళ దగ్గర కూర్చున్నాను. నిజం చెప్తున్నాను, గుడ్డే తడతడ లాడిపోయింది నాకు. చుట్టూ పోలీసోళ్ళు సిఐలు ఎస్ఐలు ఆర్డర్ ఎక్కించి వాక్యం చెప్పమన్నారు. యూనిఫామ్ చూస్తేనే మనకి ఎంతో కొంత బిరుకు. చెప్పిన తర్వాత భోజనం పెట్టించి ఆయన కూర్చుంటే నిజంగా సేవకుని పట్ల ఇంత గౌరవం ఇంత విధేయత చూపబట్టే కదా దేవుడు వీరిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు అనుకున్నాను. దేవుని బిడ్డలారా, వారు నమ్మేది ఒకటే, ఏంటి అంటే దేవుని వాక్యం చెబుతా ఉంది. ఏమని తెలియజేస్తా ఉంది? నా పేరట వచ్చువాడును నేను వారితో పాటు వస్తాను, నన్ను చేర్చుకుని ఆయన చేర్చుకునేవాడు నన్ను కూడా చేర్చుకున్నాను, వారికి ఆతిథ్యం చేయవాడు నాకు చేసినట్లయితే. నేను గొల్లు కోసం చెప్పే మాటలు కాదు, ఎచ్చు కోసం చెప్పే మాటలు అస్సలే కాదు. కాబట్టి ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. దేవుని బిడ్డలారా గుర్తించండి, యెహోషువ అనుకున్నాడు నేను చేసేది ఎవరికి? దేవుడు నన్ను ప్రేమించి నాకు ఈ పని ఇచ్చాడు, నా పనిలో నమ్మకంగా పనిచేశాడు. నమ్మకంగా భయభక్తులు కలిగి విధేయత చూపుతూ పనిచేస్తూ ఉంటే ఏ పని అది? తనకెవరినట్టు మందిరం ఊడ్చే పని కానీ, సాపలెత్తే పని కానీ, చెట్లు పీకే పని కానీ, మందిరానికి సంబంధించిన ఏ పనైనా, దేవుడికి సంబంధించిన ఏ పనైనా భయభక్తులు కలిగి నమ్మకంతో విధేయతతో చూపుతున్నటువంటి యెహోషువ ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు చెప్పాడు మొట్టమొదటి, నీ తర్వాత ఎవరిని అడుగుతావేంటి? ఎవరు నీ తర్వాత? ఎవరు ప్రభు నా తర్వాత అంటే యెహోషువను పిలువు. ఎవరన్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, బహుశా
బహుశా మీరు చేస్తున్నటువంటి పని ఎవరు చూస్తున్నారులే, ఎవరికి అర్థమవుతుందిలే అనుకుంటున్నారేమో. దేవుడు నిశ్చయంగా మీరు చేసే ప్రతి కష్టాన్ని, మందిరం కొరకు దేవుని పని కొరకు చేసే ప్రతి పనిని దేవుడు నిశ్చయంగా ఆయన చూస్తూ ఉండక మానడు. దావీదు గారి గురించి తెలుసు కదా మీ అందరికీ. దావీదు గారు పాటలు ఎక్కడ పాడేవాడండి? అడవిలో పాడేవాడు. అడవిలో ఆయన నామాన్ని మహిమపరుస్తుంది. జనుల మధ్యకు తీసుకొచ్చి మహిమపరచమని దేవుడు పెట్టాడు. రాజు దగ్గరికి తీసుకొచ్చి పాటలు పాడించాడు. అడవిలో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వ్యక్తిని రాజు దగ్గరికి తీసుకొచ్చి వాయించమని చెప్పాడు. వాయిస్తా 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 ఉంటే రాజు దెయ్యాన్నే పారగొట్టిస్తుడు దేవుడు తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి భయభక్తులు కలిగి సేవకుడిని వెంబడిస్తూ దేవుని సేవకుడు చెప్పే ప్రతి పనిని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు సేవకుడికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? నీ తర్వాత నాయకుడు ఎవరో తెలుసా? ఎవరు ప్రభా? ఎవరయ్యా నా తర్వాత నాయకుడు? యెహోషువయే. ఆ తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువయే. అయితే యెహోషువని పిలువు. ఇప్పుడు యెహోషువని పిలుస్తున్నాడు. 7వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. ఇప్పుడు 5వ వచనం నుండి, నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతా ఎవరితో చెప్తున్నాడు? మాట్లాడి మోషే గారితో చెప్తా ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి నీవు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, భయపడకుము, వారిని చూసి దిగులు పడకు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. మరియు మోషే యెహోషువను చూసి పిలిచి, ఇప్పుడు పిలిచాడండి. ఇంతకుముందు జరిగిన స్టోరీ ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషే గారితో చెప్తా ఉన్నాడు. ఆయన చేసే ప్రతి పని నేను లెక్క పెడుతున్నాను, ప్రతి పనిని నేను చూస్తా ఉన్నాను, ఆయన చేసే ప్రతి పనిని నేను రాస్తా ఉన్నాను, ప్రతి పనిని నేను గుర్తిస్తా ఉన్నాను, ప్రతి పని నాకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ప్రతి పనిని నేను గుర్తిస్తున్నా. జనుడు గుర్తించకుండా ఎవరికి కావాలి? జనుడికి అర్థమని అర్థం అవ్వని ఎవరికి కావాలండి? గుర్తించేవాడు ఎవడు? దేవుడు. ప్రతిఫలం ఇచ్చేవారు ఎవరు? దేవుడు. నేను ఆశీర్వదించేవారు ఎవరు? దేవుడు. దేవుని వాక్యం ఒక మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముకి నరుల కష్టం అన్నది అధికము కాదు. ఏ మనిషిని పెద్దవాడు చేయలేడు. చేయగలరా? ఏ మనిషిని గొప్పవాడు చేయలేడు. చేయగలిగిన వారు ఎవరంట? దేవుడే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. ఎడారిలో ఉన్నా కానీ ఏం చేస్తాడు? సెలయేళ్ళు పుట్టించగలడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎడారిలో సైతము సెలయేరును పాలించగలడు. అరణ్యములో సైతము, చుట్టూ సముద్రంలో సైతం దాన్ని హైటెక్ సిటీగా మార్చగలడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. రాజధాని ప్రాంతం వెళ్ళాం కదా, వాళ్ళు అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, అయ్యగారు 7-8 దాటితే ఏం వచ్చేది కాదు, బస్సులు వచ్చినా మా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమొస్తున్నాయి ఇక్కడికి? మేము ఊహించిన రీతిలో గొప్ప గొప్పవి వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని నిమిత్తము, దేవుని పని నిమిత్తం ప్రయాసపడ్డ ఏ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానేరదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పని చేసినటువంటి వ్యక్తిని పిలుస్తున్నాడు సేవకుడు. యెహోషువ ఏంటి నువ్వు ఎట్లా చెప్తే నీకు లోబడినట్లుగానే నేను వాళ్ళకి కూడా లోబడి ఉంటానయ్యా. అంతే నేను మాట, అంతే నేను మాట. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యెహోషువ ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని పరిచారకుడిని పిలిచి అంటున్నాడు. పరిచారకుడిని పనిచేస్తున్నటువంటి యెహోషువను పిలిచి, యెహోషువ రామని చెప్పాడు. అసలే ఆయన చెప్పిన మాట జబదాటడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం లోబడి ఉంటాడు. ఏ పని చెప్తే ఆ పనికి విధేయత చూపుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని పిలిచి అంటున్నాడు, యెహోషువ నాకేమో 120 సంవత్సరాల వయసు వచ్చాయి, మనమేమో పాలు తెరులు ప్రవహించి దేశంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు నాకు చెప్పాడు రాత్రి, నాకు ఏమని చెప్పాడు, ఈ రాత్రి నువ్వు నిద్రిస్తావని, సరిపోతావు, మీ పితరులతో పాతి పెడతావని. మరి నా తర్వాత నాయకుడే ఉండాలిగా. మరి ఆ నాయకుడు ఎవరై ఉంటే బాగుంటుంది. అయ్యా మీకు ఎట్లా పనిచేశానో మీరు చూపించే, ఏమన్నా చేతులు కట్టుకుని మీరు ఎలా చూపించే ఏ నాయకుడిని అయితే చూపిస్తారో ఆయనకు కూడా అలాగే నేను లోబడి ఉంటానయ్యా అంటే, నవ్వుతూ మోషే భుజం మీద చెయ్యేసి, దేవుడు నా తర్వాత నాయకుడిగా నిన్నే వచ్చాడు.
మనమైతే ఇచ్చిగా నేనంటుంటానయ్యా నేనంటుంటా కానీ ఆయన అది చెప్తామయ్యా ఏమంటాను భలేవాళ్ళు కావాలని లోపల ఉంటుంది కానీ బయటికి ఏమంటాను భలే నేను నాకు వదిలేను కానీ ఏమంటాం చెప్పండి ఏమంటాం ఈయనేమన్నాడు పరిచర్య చేయమన్నా చిత్తమన్నాడు పని చేయమన్నా చిత్తమన్నాడు నువ్వు అధికారివన్నా చిత్తమయ్యా ఏమన్నాడండి చిత్తం మీ మాటే దేవుడు బిడ్డలారా దేవుని యొక్క నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక మొట్టమొదటిగా బయలుపడేది ఎవరికండి దేవుని దాసునికి ఇప్పుడు దాసుడు చెప్తా ఉన్నాడు ఏం నువ్వు రోగి ఉన్నావా నువ్వు రోగం నుంచి విడిపించబడతాడు జరుగుతుందా ముందేమో పైకేమో జరుగుతుందని నమ్ముతున్నాను నాకు అందరేం లోపల యేసుప్రభు దానికి ఏమన్నాడండి నీ విశ్వాసమే నిన్ను ఇంకా రోగిష్ఠుడుగా మార్చును నీ బిడ్డకి మంచి ఉద్యోగం వస్తుందయ్యా దేవుడు చెప్పాడు అమ్మ నిశ్చయంగా ఆస్వాదిస్తాడు వస్తాయి గారు బాగుందా ఎక్కడ నేను పారితనం పెట్టాలని చూస్తాను నీ విశ్వాసమే నిన్ను నాశనం చేసును ఏ విశ్వాసం అంది అమ్మ ఏ విశ్వాసం అమ్మా ఏ విశ్వాసం ఇది అంధవిశ్వాసము అవిశ్వాసము అల్పవిశ్వాసం ఎన్ని బైబిల్లో ఉన్నాయి తెలుసా మీకు అంధవిశ్వాసం అంటే ఏంటి గుడ్డి విశ్వాసం గుడ్డోడికి దారి చూస్తే ఏమవుతారు ఇద్దరు కలిసి ఇది బైబిల్ మాట అల్ప విశ్వాసం ఉంటుంది కానీ అమ్మా అది ఎప్పుడు విశ్వాసం ఆవిరైపోద్దో తెలియదు అల్ప విశ్వాసం అవిశ్వాసము అమ్మ వినండి ఇది ప్రసంగం అంధవిశ్వాసం అంటే ఏంటి గుడ్డి విశ్వాసం అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు పోట్లాడతారు ఆ పోట్లాడకు ఒక అర్థం ఉండదు ఎందుకు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం ఉండదు ఎందుకు ద్వేషిస్తున్నారో అర్థం ఉండదు పోనీ ఏమన్నా తెలుసు అంటే ఏమీ తెలియదు చెప్పేది తినరు వాళ్ళు తెలిసిన దాన్ని పట్టుకుంటారు వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనమంటారు పోనీ నీకు తెలుసా దాని గురించి అంటే తెలియదు ఈ విశ్వాసం ఏ విశ్వాసము అంధవిశ్వాసం అంటే గుడ్డి విశ్వాసం అల్ప విశ్వాసం అంటే తెలుసా బండిలో పెట్రోల్ ఉంది బండిలో పెట్రోల్ ఉంది హైదరాబాద్ వెళ్ళాలి కానీ లీటర్ పెట్రోలే ఉంది ఏడాది చేర్చగలుగుతా నేను మా కాబట్టి విఎం బడ్జెట్ చేస్తుంది మధ్యలోనే ఆగుద్ది కానీ దారి ఎంత దూరం ఉంది ఇంకా బోళ్ళంత ప్రయాణం ఉంది కానీ లీటర్ పెట్రోల్ ఉంది ఈ విశ్వాసం ఏ విశ్వాసం అల్ప విశ్వాసం మూడో విశ్వాసం ఏ విశ్వాసం అవిశ్వాసం ఈ అవిశ్వాసాల గురించి చెప్పేయండి ఏదన్నా కానీ నేను నమ్మను చూస్తే తప్ప నమ్మను తోమగారు అంటాడు కదా ఆయన పక్కలో నేను చూసినప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన పక్కలో గాయాలు ఉన్నాయి మళ్ళా ఆ గాయాలు కనబడితే తప్ప నేను అంధవిశ్వాసం ఏం చేస్తే తెలుసండి కొన్నిసార్లు అవిశ్వాసం నేను వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు ఈ దారిలో మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ దారి కరెక్ట్ అనిపిస్తానండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారండి మీరు హైదరాబాద్ వెళ్ళే దారిలో ఎక్కడో టర్నింగ్ వచ్చింది అనుకుందాం ఆ టర్నింగ్ దగ్గర ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే దారిని వెళ్ళావు మళ్ళీ వచ్చేటప్పుడు అదే దారిని వచ్చేటప్పుడు నువ్వేమనుకున్నావు అంటే మళ్ళీ ఇద్దరు మనుషులు అలా మాట్లాడుకుంటేనే అదే రూపము అదే పొలిక అదే డ్రెస్లో ఉన్నోడైతే మాత్రమే నేను అంగీకరించగలను నమ్మగలను ఈ విశ్వాసానికి ఉన్న జబ్బు చెప్పండి అది అవిశ్వాసం తనను తానే మోసం చేసుకుంటాడు దేవుని బిడ్డలారా ఈ విశ్వాసం లక్షణం ఏంటి అవిశ్వాసము చూస్తే మాత్రమే కాదు చేతులు పెడితే తప్ప నేను నమ్మను దేవుని వాక్యం ఏం చెప్తాను నమ్ముడు నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి ఇక్కడ పిలిచినటువంటి దేవుడు నిన్ను అధికారిగా నియమిస్తాను అంటే లేదులేదా నేను దాసులుగానే ఉంటా లేదులేదుగా నేను దాసులుగానే ఉంటా లేదులేదా నాకు ఎక్స్పీరియన్స్ లేదు లేదయ్యా నాకు అనుభవం లేదు నా వల్ల కాదు నేను చేయలేను అన్నాడా ఇప్పుడు మనం ఏంటండి దేవుడిని ఉన్నతమైన స్థానం నిలబెడతానంటే లేదు ప్రభా
నీ దరిద్రం మొత్తం తీరిపోతే నువ్వే ఒప్పించే స్థాయిలో లేదు ప్రభా, లేదు ప్రభా, జరిగిందంటవా ప్రభా, జరిగిందా ప్రభా, జరిగిందంటవా ప్రభా, అమ్మ నీకు పెట్టలేదు కదా, నీకు బిడ్డలు ఇస్తాను అంటే నిజమేనంటవా ప్రభా, జరిగిందంట పాస్టర్ గారు, సరే నమ్ముతున్నా, బాగుందలే. ఏమనిపిస్తుంది ఇక్కడ? ఈ విశ్వాసాన్ని ఏ విశ్వాసం అంటారండి? బిడ్డలు నిమ్మను, అప్పుడు నమ్ముతాను నేను. అమ్మా రోగాన్ని పోగొట్టమను, అప్పుడు నేను నమ్ముతాను నేను. మరి ఇన్ని రోజులు నువ్వు ప్రయాసపడి ఏం సాధించావు? నువ్వు ఏమి లేదు. దేవుడు నీకు ఇచ్చి, నీకు ఆశీర్వాదం ఇచ్చి, దీవునిచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ దేవుడు చెప్పినటువంటి మాటను కూడా నమ్మలేవు. పరిచర్య చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే నేనున్నాను అని చెప్పావు ప్రభువా, దేవుడిని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అన్నప్పుడు కూడా నీ చిత్తము ప్రభు అని ఏముండాలి? లక్షణం ఉండాలి. పరిచారకుడుగా ఉన్నప్పుడు యెహోషువను పిలిచాడు. పరిచారకుడు పరిచయమంటే చేసినటువంటి యెహోషువ, నీవు ఈ ప్రజలను మొత్తం నడిపించే నాయకుడుగా ఉంటావన్నా నీ చిత్తమయ్యా అన్నాడా? ఇంకేమన్నా మాట్లాడా? ఒక్క మాట కూడా ఇది తిరిగి మాట్లాడలేదు. ఒక్క మాట కూడా ఇది దేవుని పెట్టారా? దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి అంటే వాక్యం చదువుతున్నప్పుడు కానీ, దేవుని సేవకుడు నుంచే మాటలో కానీ, ఆశీర్వాదకరంగా నువ్వు ఏ శ్రమలో, కష్టాల్లో, కన్నీరులో, ఇబ్బందులు, విపత్తులు, సమస్యలు సతమతమైపోతున్నప్పుడు దేవుడిని విడిపట్టినప్పుడు నీ చిత్తము జరుగునుగా కానీ వ్యక్తుల్లా ఉండాలి తప్ప ఏమనకూడదు. జరుగుతుందంటవా అన్నావంటే ఇక్కడ అంటవా అన్నట్లే ఉండదు దేవుని పెట్టారా. చూడండి, మొట్టమొదటిగా దేవుని సేవకుడితో చెప్పాడు నీ గురించి. 2 దేవుడు సేవకుడు వచ్చి నీ గురించి చెప్తూ ఉన్నాడు. 3 దేవుడే చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. మోషే మృతి పొందిన తరువాత, యెహోషువ సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడైన యెహోషువను చూసి యెహోషువకి ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యొర్దాను దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును దేవుడు ఒక విషయాన్ని గమనించండి. 3 సార్లు ఒకే వచనం మనకు కనపడద్ది. దేవుడు మోషే గారితో మాట్లాడేటప్పుడు అదే చెప్పాడు, నిబ్బరంగా ధైర్యంగా ఉండమని. మోషే గారు యెహోషువ గారితో మాట్లాడేటప్పుడు అదే మాట్లాడుతున్నాడు, నిబ్బరంగా ధైర్యంగా ఉండమని. ఇప్పుడు దేవుడు యెహోషువ గారితో మాట్లాడేటప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్, సేమ్ అదే మాట. ఏ మాట అది? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి. ఎవరెవరి చెప్పారు చెప్పండి? మొట్టమొదటిగా మోషే గారితో చెప్తున్నాడు, మోషే యెహోషువను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పు. మోషేని నాయకుడిగా, మోషే యెహోషువని నాయకుడిగా నువ్వు అభిషేకించు. నిబ్బరంగా జాగ్రత్తగా దేవుని మాట. యెహోషువ గారితో మన మోషే గారితో దేవుడు చెప్పే మాట ఏంటి? యెహోషువని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. నెక్స్ట్ నాయకుడు యెహోషువయే. ఇప్పుడు మోషే గారు చెప్తున్నాడు యెహోషువతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. ఇప్పుడు దేవుడే చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. అర్థమవుతున్న మాట మీకు? అర్థమైందా ఈరోజు మాట? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండటం. మరి నువ్వు చేయవలసిన పని ఏంటి? మొట్టమొదటిగా ఏ మాటనైతే అంగీకరించి అనుసరిస్తూ వచ్చావో, నువ్వు ఏ మాట అయితే దేవుడు ఇస్తాడో ఆ మాటను నీవు అంగీకరించే వ్యక్తిలా ఉండాలి తప్ప పొరపాటు అటు ఇటు కూడా స్టెప్పులు వేసే వ్యక్తిలా ఉండకూడదు. చూడండి, అమ్మాయి సామాన్యుడు, అమ్మాయినా సామాన్యుడైన వ్యక్తిని నువ్వు ప్రధానమంత్రి అవుతావంటే ఇది ఎలా సాధ్యము అన్నాడా? అలా వెంటనే అంగీకరించాడు. చిన్న పని చెప్పినప్పుడు ఎంత నమ్మకంగా అంగీకరించాడు. నువ్వు మందిరం ఊడు అన్నప్పుడు ఎంత నమ్మకంగా పనిచేశాడు. నువ్వు నాయకుడు అన్నప్పుడు కూడా అంతే నమ్మకంగా దేవుని మాటను అంగీకరించాడు. చిన్న పని చెప్పినప్పుడు ఏ విధంగానైతే నీ చిత్తము ప్రభు అన్నాడు, నువ్వు అధికారివి అన్నప్పుడు కూడా నీ చిత్తము ప్రభు అన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట నిబ్బరము కలిగి చదవండి 9వ వచనం చదవండి. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ
ఈ యోర్దానును దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మర్చిపోతాను అన్నమాట. మోషేతో చెప్పినట్లు నీతో మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినడు ఏ మనుషుడు ఎదుట నిలవలేకుండా ఉన్న దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం మనం చదివినట్లయితే మోషే గారికి అడ్డం తిరిగారు తప్ప యెహోషువ గారికి ఒక్కడ అడ్డం తిరగలేదు. తెలుసా మీకు? ఒక్కడ కూడా మోషే మోషేకి ఎదురు చెప్పి యెహోషువ గారికి ఒక్కడ కూడా ఎదురు తిరిగాడా? మాట కాదన్నారా? దేవుని బిడ్డలారా, సావుకులుగా మీకు తెలియజేస్తున్నటువంటి మాట, నీకు ఇవ్వబడినటువంటి పనిలో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కాదు అనకుండా నువ్వు చేస్తే నిన్ను ఎదిరించేవాడు ఎవడో ఉండడు. దేవుని మాట ఇది. నువ్వు కాదు అనకుండా దేవుడు చావుకులు చెప్పే మాట కానీ, మందిరము దేవుడు చెప్పే మాట కానీ కాదు అనకుండా చేస్తే నువ్వు అడిగిన దానికి ఎవరు కాదు అనకుండా ఆశీర్వదకరమైన వ్యక్తిగా నియమిస్తాడు. తర్వాత చదివినాన్న, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడుగా ఉండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమును నిశ్చయముగా నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ? ఏం చెప్తున్నాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నీ మీదట ఎవడో నిలబడలేదు. ఎందుకు నిలబడలేడంటే, నేను మంచి చెప్పినా నీ చిత్తం అనేవాడు, నిన్ను అతి చిన్నమైన పని చెప్పినా నీ చిత్తం, నా సేవకుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు లోబడి బ్రతికావు. నా సేవకుడు చెప్పిన ప్రతి మాట విధేయత చూపారు. అందరూ ఒకవైపు, నువ్వు ఒక్కడే ఒకవైపున్నా అందరూ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న నీ చిత్తం ప్రభు అన్నావు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎట్లా ఆశీర్వదిస్తా చెప్పమంటావా? ఎదురు తిరిగారు, నీకు ఎవడో ఎదురు తిరగడు. నీకు ఎదురు చెప్పే మనిషి ఎవడో ఉండడు. నీకు ఎదురుగా ఎవడో చెప్పడు అంటున్నాడు దేవుని బిడ్డరా. అన్నట్లుగా జరిగింది చూడ ఒకసారి 19వ అధ్యాయం 51వ వచనం చూడండి. 19:51 యెహోషువ గ్రంథం. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడు యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క యెహోవా సన్నిధి సీట్ల వలన పంపకములు చేసిన స్వాచ్ఛములు ఇవి. అప్పుడు వారు దేశము పంచిపెట్టుట ముగించిరి. దేవునికి స్తోత్రం. ఒక్కడు ఎదురు తిరగలేదు. నీకు ఇది ఇస్తున్నానంటే సరిపెట్టుకున్నారు, నీకు ఇది వస్తుందంటే సరే, నీ వాటా ఇంతేనంటే లోబడ్డారు. దేవుడు చెప్పినటువంటి పని ప్రకారం తన బ్రతుకు దినములని ఏ మనుషుడు కూడా తన ఎదుట నిలబడి సమాధానం చెప్పినటువంటి వారు లేరు. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మొత్తం దేవుడు చెప్పింది పరిపూర్ణంగా యెహోషువ జీవితంలో నెరవేరింది. పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిపూర్ణంగా పని నెరవేర్చబడిన తర్వాత ఒక మాట అంటాడు చూడండి. 24వ అధ్యాయం 15వ వచనంలో, 24వ అధ్యాయం 17 చివరి భాగం చదవండి. మీరు ఎవరిని సేవింపవాలని కోరుకుందరు, మీ ఇష్టము గారు నేను నా ఇంటి వారును యెహోవానే సేవించుదుము. దేవునికి స్తోత్రం. మొదటి దినము నుండి, శూన్యమైనటువంటి స్థితి నుండి, ఏమీ తెలియనటువంటి స్థితి నుండి మొత్తము సంపాదించి గొప్ప నాయకుడై ఉన్నతమైన స్థానం నిలబడిన తర్వాత కూడా సేమ్ స్టేట్మెంట్. ఏంటా స్టేట్మెంట్? మీ సంగతి నాకు తెలియదు, నాకు పదవితో నాకు పని లేదు, నేను నా ఇంటి వారు యెహోవానే నేను సేవిస్తాను, మీ సంగతి అయితే నాకు
దేవుని బిడ్డారా, ఆయన చెప్పేటువంటి మాటలో అర్థం ఏంటంటే, తన భక్తి జీవితాన్ని తను కాపాడుకుంటాను. ఎదుటి వ్యక్తితో నాకు ఏం లేదు, కంపారిజన్ లేదు, ఎదుటి వ్యక్తితో నాకు పోలిక లేదు, ఎదుటి వ్యక్తిని నేను పోల్చుకోను, నా భక్తి ఏంటో నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుని బిడ్డ. నా భక్తి ఏంటో నేను చూసుకుంటాను, నా విశ్వాసం ఏంటో నేను చూసుకుంటాను. మీ అందరి సంగతి నాకు అనవసరం, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించడం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కనపడుతుంది ఆయన జీవితం? జీరో స్థాయి నుండి హీరో ఎదిగిన తర్వాత కూడా మొదటి ఏ తీర్మానాన్ని కలిగి ఉన్నాడో ఎండింగ్లో కూడా అదే తీర్మానాన్ని కలిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ విషయాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే, దేవుని ప్రణాళికలో జీరోగా మొదలైనటువంటి వ్యక్తి హీరోగా ఎదిగాడు. వీటన్నిటికీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన చేసిన పని? ఆయన్ను అనుసరించడం మాత్రం ఇప్పుడు ఎరుదీయలేదు, వెనకకు వేయలేదు. ఏ పని చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ పని దానికి? ఇస్తరాకులు ఎత్తేది మొదలుకొని పరిపాలకుడు అయ్యేంత వరకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. పరిపాలకుడు అయిన తర్వాత మళ్ళా ఇస్తరాకులు ఎత్తబట్టి దానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఎవరన్నారు ఈ మాట? నీవు నేను కూడా ఇదే మాట అనే వ్యక్తుల్లో ఉన్నారు. ఇదే మాట అనేవారిలాగా ఉండాలి. జీరో స్థాయి నుండి హీరోకి వెళ్ళిన, హీరో నుండి మళ్ళీ జీరో అవటానికి ప్రభు నీ నిమిత్తం నేను సిద్ధంగానే. పని చెప్పినప్పుడు, చిన్న పరిచర్య చెప్పినప్పుడు నీ చిత్తం ప్రభు అన్నాడు. పెద్ద పని చెప్పినప్పుడు నీ చిత్తం ప్రభు అన్నాడు. నువ్వే నాయకుడు అన్నప్పుడు నీ చిత్తం అన్నాడు. నువ్వే పంచాలి అన్నప్పుడు నీ చిత్తం అన్నాడు. పంపకం అయిపోయిన తర్వాత ఏం మాట్లాడతాడు? వృద్ధాప్యంలో అడిగి చూస్తే చెబుతున్నాడు, వృద్ధాప్యంలో సంగతి నాకు అనవసరమైన, మీ పరిస్థితి జోలు నాకు అనవసరం. నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తాము? యెహోవాని సేవిస్తాము. నా జీరో నుండి హీరో అయిపోయినట్టు నా పదవి వైపు చూడట్లేదు, నా పెరిగిన నా వయసు వైపు చూడట్లేదు. నేను ఎవరి వైపు చూస్తాను? నా దేవుని వైపే చూస్తాను, యేసయ్య వైపే చూస్తాను. యేసయ్య వైపే నా ఆలోచన కలిగినానని చెప్పాడు. నిజంగా దేవుని బిడ్డ మనందరము కూడా అటువంటి సాక్ష్యం ఇచ్చి సాక్షార్థంగా బ్రతికే కృప దేవదేవుడు మన అందరికీ అనుగ్రహించి ఆయన కృపలో బహుకరంగా వాడుకున్నాగాక. ఆమేన్. మహిమాన్వితుడు మహాగణ్యాన్ని వందనములు ప్రభా. ఎత్తబడిన వాక్యం బిడ్డ హృదయం వ్యర్థం కాకున్నట్లు వాక్యానుసారంగా జీవితాన్ని అనుగ్రహించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి.